శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మకర రాశి వారికి గురుబలం బ్రహ్మాండంగా ఉంది. ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. మీకు గురుడు యొక్క ప్రభావం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు, చురుకుగా ఉంటారు, తెలివిగా ఉంటారు, డైనమిక్గా ఉంటారు. ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా మీ ఆలోచనల్ని కార్యరూపం దాలుస్తారు. అంతేకాకుండా ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడరండి. మీ కుటుంబ సౌఖ్యం బాగుంది, ధనయోగం బాగా ఉంది. గాయకులకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వాళ్ళు ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాల్లో కానీ దూర ప్రాంతాల్లో కానీ మీరు ప్రోగ్రామ్స్ ఇస్తారు. 3వ భావంలో 5 గ్రహాలు ఉన్నాయండి. అంటే రవి, బుధ, శుక్ర, శని, రాహువులు. శని, రాహువు, రవి ఈ ముగ్గురు చాలండి. 3వ భావంలో ధైర్యం అద్భుతంగా ఉంటుంది. మీకు ధైర్యం, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళు కలుస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా ఆలోచనలు, బ్రహ్మాండమైన ఆలోచనలు వస్తుంటాయి. వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోతూ ఉంటుంది. దర్జాగా ఉంటుంటారు. అంతేకాకుండా కొంతమంది న్యూస్ రీడర్స్ అంటారు, న్యూస్ గ్యాదరింగ్, వాటిలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీకు ఏదేమైనా 3rd భావం అనేది చాలా బాగుంది. దానివల్ల మీకు ధైర్యం ఎక్కువ, మీ తోబుట్టులు కూడా ధైర్యం ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 14వ తారీఖు లోపల మీకు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంచమ స్థానంలో రవి, 4th భావంలో రవి ఉన్నాడు. 4th భావంలో రవి కూడా అంత అద్భుతమైన మంచివాడు కాదండి. కాకపోతే ఏంటంటే వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది, పంట బాగుంటుంది, చదువులో కూడా రాణిస్తారు, వాహన యోగం ఉంటుంది. ఏదేమైనా మకర రాశి వాళ్ళకి 3వ భావంలో ఉన్న గ్రహాలు, 5వ భావంలో ఉన్నటువంటి అద్భుతమైన గ్రహం గురుగారు అంటే 12th హౌస్ లార్డ్, 3rd హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు. అంటే ఏంటంటే గురుబలం బాగుండడం వలన, గురుదృష్టి కూడా మీకు ఉండడం వలన చాలా చక్కని సంతానము, పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు, అలాగే పాండిత్యం ఎక్కువగా ఉండడము, వేద పండితులుగా బాగా చలామణి అవ్వడము, అలాగే పొలిటికల్ రంగంలో పదవులు రావడము, మంత్రసిద్ధి కలగడము, గాయత్రి మంత్రం, మాట నేర్పరితనము, శుభకార్యాలు, ధర్మకార్యాలు బ్రహ్మాండంగా ఇతరులు పోషించే శక్తి మీలో ఉండడము అంత అద్భుతం అండి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా, షేర్ మార్కెట్ అంటాం కదా, స్పెక్యులేషన్ కొద్దో గొప్ప మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ 7వ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడండి. అది ఒక్కడే తప్పు. 4th హౌస్ లార్డ్ 7థంలో ఉన్నాడంటే వాళ్ళు విదేశ పర్యటన చేసి తీరుతారు. సో మీరు విదేశాలు వెళ్ళడానికి రెడీగా ఉండండి. కానీ కుజుడు యొక్క ప్రభావం అంత అద్భుతంగా లేదండి. అంటే 4th హౌస్ లార్డ్ అనే ఆయన చాలా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుందాం. నేను చెప్తాను ఇప్పటికి. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా ఆగిపోకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవాల్సిందే. భార్యాభర్తల యొక్క అనురాగం ఉండాలన్నా, విడిపోకుండా ఉండాలన్నా, సంబంధాలు కుదరాలన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక్కడే మనకి దిక్కు. ఆయన్ని పూజించడం వల్ల, కళ్యాణాలు చేసుకుంటూ ఉండడం వల్ల, పాలాభిషేకం చేసుకుంటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. భాగ్యస్థానంలో కేతుకి గురుదృష్టి బ్రహ్మాండం. అలా ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుందండి. ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్ పక్క పెడదాము. ఈ స్పెక్యులేషన్ కంటే మీకు చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ వాళ్ళకి భూముల విషయంలో మాత్రం ఇబ్బంది పడరండి. రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే గురుదృష్టి కేతుగా ఉండడం వల్ల
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు బాగా పెరిగి ఆదాయం పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు బాగా చేసుకుంటారు. విదేశీ పర్యటన చదువు రీత్యా, మీ బిజినెస్ పనుల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంది మీకు. ఈ నెలాల్లో మీ జాతకాల రీత్యా ఉండి తీరుతుంది, వెళ్తారు. అంతేకాకుండా మీరు పుణ్యనదుల స్థానాలు చేస్తారండి. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బాగుంటుంది. మీరు చేసే ప్రతి బిజినెస్లోనూ విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ బిజినెస్ చాలా అద్భుతంగా రాణిస్తారు. అంతేకాకుండా మీ ఉద్యోగ భద్రత ఎక్కువ అండి. కుజదృష్టి దశమ స్థానానికి ఉండడం బాగుంది. అంతేకాకుండా మీరు చేసే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగం కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్ కానీ, అయితే లేకపోతే ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లో ఎక్కడ చేసినా కూడా కష్టపడాల్సిందే, కష్టపడి పనిచేయాల్సిందే. ఎవరితోనూ తగాదాలు పెట్టుకోకూడదు, మాట పరుషంగా ఉండకూడదు, కోపంగా ఉండకూడదు. మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ నెగ్గుకు రావడమే. అదొకటి చెప్పదగ్గ సూచన. అలాగే 11వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. 11వ ఇంటి వాడు నీచ స్థితిలో ఉన్నాడు కుజుడు. అయినప్పటికీ గురు ప్రభావం వలన మీ వ్యాపార అభివృద్ధి సమృద్ధిగా ఉంటుంది. మీ అన్నయ్యలకి చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. అన్నయ్యలంటే అక్కయ్యలు కూడా అవ్వచ్చు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూనే ఉంటారు. భార్యాభర్తల యొక్క అనురాగం పెరుగుతుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటాం కదా, తరగని సంపదలు అవి మీకు ఎక్కువ ఉంటాయండి. సో ఈ విధంగా చెప్పాలంటే మీరు భాగ్యస్థానము బాగుంది, గురుదృష్టి ఉంది, లాభస్థానానికి గురుదృష్టి ఉంది. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటాం కదా, వ్యాపారస్తులకి బాగా కలిసి వచ్చే కాలం అండి. సినిమా రంగం అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వ్యాపార అభివృద్ధి వచ్చి తీరుతుంది. సో ఈ విధంగా మీరు మీ రాశి వారికి మకర రాశి వారికి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వలన మీ తల్లిగారు, మీరు అందరూ సుఖంగా ఉంటారు. మీ భార్యాభర్తల అనురాగం బాగా పెరుగుతుంది. ఈ విధంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి. అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలవుదాం. ఆ రోజు శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ, శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ, ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ, స్వామివారి యొక్క ఆశీస్సులకి, ఆయనకి కృపకి మనం పాత్రలవుదాం.
మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ టీవీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండాలని, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుడి వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మన అందరినీ శ్రీరామచంద్రుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.